ఇప్పుడు అంత అల్లరి చేశారు కదా, అంటే ఎంత అల్లరి చేస్తే అన్ని ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు ప్రపోజల్స్ ఎక్కువగా వచ్చేటివా మీకు? ఎవరు ప్రపోజ్ చేశారు? చాలా మంది ప్రపోజ్ అంటే లైక్ మ్యారేజ్ కంటారా లేదు, లేదంటే ఇంకా మీకు లవ్ ప్రపోజల్ చేసింది లవ్ ప్రపోజల్ ఆఫ్ కోర్స్ నేను లవ్ చేశాను. లైక్ మీరు కూడా love అంటే హీరోస్ అందరినీ Okay. ఇష్టపడేదాన్ని. లైక్ యాక్టింగ్ కి మనం క్లోజ్ గా ఉండాలి, కొంచెం వాళ్ళతో యాక్ట్ చేయాలంటే అందరినీ ఇష్టపడేదాన్ని. బట్ Okay. లవ్ మ్యారేజ్ మాత్రం కాదు నాది. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ లవ్ ఓకే. బికాజ్ లవ్ ఇస్ ఆల్వేస్ ఎ ఫెయిలియర్. ఒక్కోసారి ఫెయిలియర్ అవుతే చాలా తట్టుకోలేం. సో ఐ జస్ట్ లైక్డ్ అండ్ లవ్డ్ ఆల్ ద హీరోస్ అండ్ అఫ్ కోర్స్ హీరోయిన్స్ అందరినీ లైక్ చేసేదాన్ని. బట్ మై మ్యారేజ్ ఇస్ ఇన్ అరేంజ్ మ్యారేజ్ డే. Okay. సో లవ్ ఫెయిలియర్ అవుతే మాత్రం చాలా మందిని చూస్తున్నాం, చేతులు కోసేసుకోవడం, వేళ్ళు కట్ చేసేసుకోవడం. సో దూరంగా ఉన్నారు లవ్కి అప్పట్లో. చాలా దూరంగా ఉన్నాను. అండ్ ఐ కాన్సన్ట్రేటెడ్ చాలా నా ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేశాను. ఓకే, అంటే 12 ఇయర్స్కే మీరు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అంటే అప్పుడు తెలిసేది అసలు సినిమా అంటే ఏంటి, ఏం చేస్తున్నాను అనేది? అసలు తెలియదండి. బికాజ్ ఐ నెవర్ ఈవెన్ నో టు కాల్ మీద కాల్ వేసుకుని కూర్చోవడం కూడా రాదు నాకు పెద్ద హీరోయిన్ అయ్యాక. ఓకే, చాలా పోజ్ ఎలా చేయాలో కూడా తెలియదు. వెరీ సింపుల్ అండ్ కామ్ అన్నమాట. వెరీ కామ్. అండ్ దెన్ అఫ్ కోర్స్ అల్లర్లు చేసేదాన్ని. బట్ పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాక అందరూ మేడం వచ్చారు అంటుంటే పెద్ద ఆర్టిస్టా అన్నట్టు కూర్చునేదాన్ని. బట్ ఐ వాజ్ వెరీ పంక్చువల్. బట్ 5 minutes 9 o'clock అంటే 5 minutes ముందే ఉండేదాన్ని. సో నన్ను చాలా ఇష్టపడేవారు ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా. పూర్ణిమ గారిని తీసుకుంటే ఆవిడ పంక్చువల్ అసలు అనుకోకర్లేదండి. ఇంట్లో కూడా మా మదరు లేపేసేవారు. మా మదర్ ఎక్కువగా ఎంకరేజ్ చేశారు నన్ను ఆర్ట్కి. ఆవిడ ఎక్కువ ఇష్టపడతారు. పూర్ణిమ నువ్వు యాక్ట్ చేయాలి, ఆర్ట్ అందరికీ రాదంటారు ఆవిడే. సో ఆవిడ వల్ల అసలు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే. టీవీలో ఆవిడని చూడమని చెప్పాను, ఆవిడకి చాలా థ్యాంక్స్. సో షీఈస్ ద వన్ హూ హ్యాడ్ మేడ్ మీ సో పాపులర్ టుడే. సో నేను లైఫ్లో ఆవిడకి నిజంగా రుణపడి ఉన్నాను నిజంగా చెప్పాలంటే. ఆఫ్టర్ దట్ అఫ్ కోర్స్ మ్యారేజ్ తర్వాత కూడా మా హస్బెండ్ ఎప్పుడు నో చెప్పలేదు. ఓన్లీ థింగ్ హీ ఆస్క్డ్ మీ టు బీ కేర్ఫుల్. ఎక్కడికైనా వెళ్తే కరెక్ట్ గా ట్రైన్ ఎక్కడం చాలా భయపడతారు ఇప్పుడు కూడాను. ఎక్కడైనా మిస్ప్లేస్ అయిపోతానేమో, ట్రైన్ ఎవరెవరితో మాట్లాడుతూ ట్రైన్ మిస్ అయిపోతాను అక్కడ. సో ఓకే, మాటల్లో మునిగిపోతారు కాబట్టి అవతల వాళ్ళు ట్రైన్ కూడా మిస్ అయిపోతుంది. బికాజ్ ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఈస్ మై డార్లింగ్ అని చెప్పాలి. సో ఆల్ దీస్ ఇయర్స్ లవ్కి టైం ఉండేది కాదు నాకు. 2 రోజులు కూడా గ్యాప్ ఉండేది కాదు. అన్ని ఫిల్మ్స్ చేసుకున్నాను. మలయాళం, తమిళ్ కూడా చేశాను, కన్నడ కూడా చేశాను. సో ఆల్ 8 years చాలా బిజీ ఉన్నాను. సో ఒక టైంలో నేనే ఇంకా స్టాప్ చేశాను. బ్రేక్ కావాలి, ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని బ్రేక్ ఇచ్చాను తప్పించి నాకు క్యారెక్టర్స్ తగ్గలేదు. లాస్ట్ మూవీ పిన్ని అడిగారు నన్ను, పిన్ని క్యారెక్టర్ కోసం విజయనిర్మల గారు అడిగితే మా వారు వద్దు నేను ఎర్న్ చేస్తున్నాను నువ్వు యాక్ట్ చేయొద్దు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. బికాజ్ ఎర్నింగ్స్ ఒక టైంలో స్టాప్ చేయకపోతే మనకి వి గెట్స్ టైర్డ్ అయిపోయేదాన్ని. మార్నింగ్ షూటింగ్ బిజీ అంటే మామూలు విషయం కాదు. 2 days కూడా 2 days ఉండేది గ్యాప్. మళ్ళీ కన్నడ పిక్చరు, మలయాళం పిక్చరు, తమిళ పిక్చరు, తెలుగు ఎక్కువ చేసుకున్నాను. 90% తెలుగు. సో మిగతా అలా అన్ని భాషల్లో కవర్ చేసుకున్నాను. సో ఐ నెవర్ హ్యాడ్ టైమ్ టు లవ్ ఎనీబడి. ఓకే, బిజీ గడిపేశారు అప్పట్లో. ఓకే,